2024 ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది అంటే, ఓ పిచ్చోడి చేతికి రాయి దొరికితే వాడేం చేస్తాడో ఈ కూటమి ప్రభుత్వ పెద్దలకు అధికారం దొరికితే వాళ్ళు అదే చేస్తున్నారు. గత 2 ఏళ్ల పాలనలో ఎటు చూసినా సరే విధ్వంసాలు, అరాచకాలు, హత్యాయత్నాలు, అత్యాచారాలు, డ్రగ్ మాఫియా, రౌడీ షీటర్లు, దాడులు, దాష్టికాలు ఇవన్నీ చాలదన్నట్టు సరికొత్త సంస్కరణ తీసుకొస్తున్నామని చెప్పి నిస్సిగ్గుగా ప్రకటించారు లోకేష్ గారి తోడల్లుడు, విశాఖపట్నం ఎంపీ అయిన శ్రీభరత్ గారు. ఏంటా అతి గొప్ప సంస్కరణ అంటే, విశాఖపట్నం బీచ్లో బీచ్ షాక్స్ ఏర్పాటు చేస్తున్నాం, దానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది, బీచ్లో బీచ్ షాక్స్ పెడితే తప్పేంటని చెప్పి నిస్సిగ్గుగా ఒక పార్లమెంటు సభ్యుడు మాట్లాడడం అత్యంత దురదృష్టకరం. ఈ బీచ్ షాక్స్ అంటే ఏమనుకున్నారు అంటే, ప్రజలకు చెప్తా ఉన్నా, అసలు బీచ్ షాక్స్ అంటే ఏంటంటే, బీచ్ దారి పొడవునా కూడా గుడిసెల్లాంటివి వేసి అందులోని మద్యం అమ్మకాలను బహిరంగంగా అమ్మడమే ఈ బీచ్ షాక్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది శ్రీభరత్ గారు ప్రకటన చేశారు. దీనికోసం ఆచరణలోకి తీసుకొచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేసింది. దీని యొక్క ప్రతిపాదన మన ఆంధ్రప్రదేశ్ స్పీకర్ అయినటువంటి అయ్యన్న పాత్రుడు గారు గతంలోనే ఒక బహిరంగ వేదిక మీదే చేశారు. అంటే ఈ ప్రభుత్వం నిస్సిగ్గుగా మద్యాన్ని ఏ విధంగా ప్రోత్సహిస్తుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్గా ఎలా మారుస్తుంది అని చెప్పడానికి శ్రీభరత్ గారు చేసినటువంటి ప్రకటన ఒక ఉదాహరణ.